వార్తల ముందుగా ముఖ్యాంశాలు. దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు. మూల నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ. అంబరాన్నంటుతున్న దుర్గమ్మ దసరా సంబరాలు. ఉత్సవాల 6వ రోజున మూల నక్షత్రం నాడు మహాసరస్వతీదేవి అలంకారాల్లో దర్శనమిస్తున్న దుర్గమ్మ. దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. తెల్లవారుజామున 1 గంట నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరిన వైనం. రాష్ట్ర విద్యాశాఖలోని అవినీతి జరిగిందన్న జనసేన పార్టీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అవగాహన లేమితో నాదెండ్ల మనోహర్ మాట్లాడటం సిగ్గుచేటంటూ ఎద్దేవా. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దుర్గగుడి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని సీఎం జగన్ కు అందజేశారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకోగానే ఆలయం అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దుర్గగుడి చిన్న రాజగోపురం వద్ద జగన్ కు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు సీఎం జగన్ ను ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం జగన్ వస్తున్నారని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలీసులు సైతం భద్రత కట్టుదిట్టం చేశారు. అమ్మవారి నక్షత్రం జన్మ నక్షత్రం మూలా నక్షత్రం శుక్రవారం కావడంతో సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో నేడు భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు గాను విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయం అభివృద్ధిపై సీఎం జగన్ అధికారులను, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. దుర్గగుడిలో కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం విజయవాడ నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ బయలుదేరారు.
ఇంద్రకీలాద్రిపై శోభాయమానంగా జరుగుతున్న దసరా మహోత్సవాల్లోని 6వ రోజు శుక్రవారం ఎంతో విశిష్టమైన రోజు. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవికి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు జరిగి అన్ని రోజుల్లోని ప్రత్యేకత సంతరించుకునేది కూడా మూలా నక్షత్రం నాడే. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ రోజు అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రుల్లోని మూల నక్షత్రానికి ఎంతో ప్రాచుర్యత ఉంది. అమ్మవారు జన్మించిన నక్షత్రం మూల. 6వ రోజు అమ్మవారి సరస్వతీదేవిగా బంగారు వీణను ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంసారం చిన్న దుర్గాదేవి తన నిజ స్వరూపంతోని సాక్షాత్కరింపజేయడమే శ్రీ సరస్వతీదేవి అలంకారం యొక్క విశిష్టత. విద్యార్థులకు చదువుల తల్లి సరస్వతి అంటే అమితమైన ఇష్టం. అనుగ్రహం కోరిన వారికి నిర్మలమైన తరహాసంతో సద్విద్వను ఈ సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. మూల నక్షత్రం నుంచి విజయదశమి వరకు పుణ్య దినాలుగా భావించి దుర్గాదేవిని ఆరాధిస్తారు. భక్తుల అజ్ఞానాన్ని ప్రాలదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతీదేవి విద్యా బుద్ధులను ప్రదాయకమని విశ్వాసం. దసరా ఉత్సవాల్లో అత్యధికంగా భక్తులు దర్శనానికి వచ్చే రోజు మూలా నక్షత్రం నాడు. మూలా నక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకునేందుకు గాను లక్షల్లో తరలి వస్తారు. శుక్రవారం ఆపై మూలా నక్షత్రం కావడంతో భక్తుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. గురువారం అర్ధరాత్రి నుంచే భక్తులు దర్శనానికి బారులు తీరుతారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉన్నాం. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన అని అమ్మను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అటువంటి రూపంతోనే అమ్మను మనం చూస్తూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం. అంటే మంచు బిందువు, మొల్ల మొగ్గ, చంద్రుడు ఎట్లాంటి తెల్లని ఛాయలో ఉన్నారో అమ్మ కూడా అటువంటి తెల్లని మేని ఛాయతో తెల్లని వస్త్రం ధరించి వికసించిన తెల్లని తామ్ర పద్మాసనంలో ఆసీనురాలై పై 2 చేతులందు జపమాలను పుస్తకము ధరించి ఉండి ముందు 2 చేతులలో వీణను మీటుతున్నట్టుగా విద్యాప్రదాయినిగా, జ్ఞానప్రదాయినిగా, వాక్ప్రదాయినిగా మన అనుగ్రహిస్తున్నది ఆ తల్లి. అటువంటి అమ్మని యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత. ఎళ్లవేళలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సమస్త దేవతలు కూడా ఆరాధించే స్వరూపం ఆ మహాసరస్వతి స్వరూపం. అటువంటి అమ్మని పూజించడం వల్ల నిశ్శేష జాఢ్యాప అంటే సమూలంగా అజ్ఞానాన్ని పోగొట్టుకొని సంపూర్ణమైన జ్ఞానాన్ని, విద్యను, వాక్పటుత్వాన్ని మనం పొందేటువంటి భాగ్యాన్ని ఆ మహాసరస్వతి దేవి అనుగ్రహిస్తుంది. ప్రధానంగా ఈ నవరాత్రులే అమ్మవారి పేరుతోనే ఉన్నాయి, శారదా శరన్నవరాత్రులని. కాబట్టి శారద అంటే మరణమును పోగొట్టి శుద్ధత్వాన్ని, జ్ఞానత్వాన్ని ఇచ్చేటువంటి స్వరూపం. అటువంటి అమ్మను ఉపాసించడం వల్ల, పూజించడం వల్ల విద్యా, జ్ఞానము, వాక్పటుత్వం. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజు కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు గాను ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతీదేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారి కృపా కటాక్షాల కోసం వేలాది మంది భక్తులు గురువారం ప్రొద్దుపోయాక కొండకు చేరుకున్నారు. భక్తుల రద్దీతో వేకువజామునే 1:30 దర్శనాలు ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బారులు తీరారు. క్యూ లైన్లోని భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ ఒక్కరోజే అమ్మవారిని 2 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాచండీదేవి అలంకార దర్శనాన్ని రాత్రి 11:40 అనంతరం దర్శనాలను నిలిపివేశారు. రాజగోపురం వద్ద ఉన్న భక్తులకు వెనక్కి పంపడంతో పోలీసులు భక్తుల మధ్య వాగ్వాదం, తోపుట్లాట చోటు చేసుకుంది. మూల నక్షత్రం సందర్భంగా రాత్రి 1:30 నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాన్ని ప్రారంభించారు. శుక్రవారం కావడంతో 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ₹100, ₹300, ₹500 దర్శనం టికెట్స్ విక్రయాలను నిలిపివేశారు. రద్దీ కారణంగా వృద్ధులు, వికలాంగులకు ఏ విధమైన ఏర్పాట్లు చేయలేదు.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కేరళకు చెందిన చండా మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన వాయిద్య కళాకారులు చండా మేళంతో అందరినీ అలరిస్తున్నారు. ప్రతి నిత్యం వారు ఆలయ ప్రాంగణంలోని తిరుగుతూ చేస్తున్న సంగీత విన్యాసాలు భక్తులకు ఆకట్టుకున్నాయి. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, జగన్మాత కనకదుర్గమ్మ కొలువై ఉన్న బెజవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి వారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కేరళ నుంచి వచ్చిన వాయిద్య బృందం అందిస్తున్న చండా మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దుర్గమ్మ సన్నిధిలో కేరళ సాంప్రదాయక సంగీతం చండా మేళాన్ని కళాకారులు వాయిస్తూ భక్తులకు విశేషంగా అలరిస్తున్నారు. గతంలోని ఆలయ ఈవోగా పనిచేసిన ఐఏఎస్ అధికారి సూర్యకుమారి దసరా ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కేరళ సంగీతాన్ని దుర్గమ్మ సన్నిధిలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా దసరా ఉత్సవాలకు కేరళ నుంచి వచ్చిన వాయిద్య కళాకారులు చండా మేళం సంగీతాన్ని అందిస్తూ భక్తులకు అలరిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతోనే నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులోని ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చనను నిర్వహించారు. సరస్వతీదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమీపంలోని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉభయదాతలు కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోత్తకంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలో కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు 2 బృందాలుగా సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కలిపి కుంకుమార్చనలు చేయిస్తున్నారు. కుంకుమ పూజలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో దేవస్థానపు అధికారులు 2 బ్యాచ్లుగా విభజించి పూజల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైల్ నవో భారత్ పట్టాలపై పరుగు పెడుతోంది. ఉత్తరప్రదేశ్లోని షాహీబాబాద్ స్టేషన్లోని ఢిల్లీ గాజియాబాద్ మెరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కారిడార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలుకు ప్రధాని జెండా ఊపారు. ఈ కార్యక్రమంలోని యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తదితరులు పాల్గొన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ అందులో ప్రయాణించారు. స్కూల్ విద్యార్థులు ర్యాపిడ్ ఎక్స్ రైలు సిబ్బందితో ముచ్చటించారు. గంటకు 180 కిలోమీటర్లు గరిష్ట వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైల్లోని అధునాతన సదుపాయాలు కూడా ఉంటాయి. ఢిల్లీ గాజియాబాద్ మెరట్ మధ్య 30,000 కోట్లతోని చేపట్టిన ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ డిజిటల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కారిడార్లోని సాహిబాబాద్ దూహై డిపో మధ్య ముందుగా 17 కిలోమీటర్ల దూరానికి గాను ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. ఈ రెండింటి మధ్య 5 స్టేషన్లు కూడా ఉంటాయి. నవో భారత్ రైల్లోని అన్ని ఏసీ పెట్టెలే ఉంటాయి. ప్రతి రైల్లోని 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్యులు ఉంచేందుకు గాను అరలు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ల్యాప్టాప్ మరియు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రూట్ మ్యాప్లు, దానంతట అవే నియంత్రించుకునే లైటింగ్ వ్యవస్థ కూడా ఉంది. लागत का 1.5 गुना से अधिक
समर्थन मूल्य देने की हमारी प्रतिबद्धता को दर्शाता है। साथियों, केंद्र सरकार यूरिया सहित तमाम दूसरी खादों को कम कीमत पर किसानों तक पहुंचा रही है। यूरिया की जो बोरी दुनिया के अनेक देशों में 3,000 रुपये की है, वही बोरी भारत में 300 रुपये से भी कम में दी जा रही है। ये आंकड़ा याद रहेगा आपको? रहेगा? इसका लाभ यूपी के किसानों को, कर्नाटका के किसानों को, देश भर के किसानों को हो रहा है। इस पर भारत पर भी అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతి నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్ గేమ్స్లోని పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, పి అనూష, ఎర్రాజి జ్యోతి సీఎం జగన్ను ఇవాళ క్యాంపు కార్యాలయంలో కలిశారు. క్రీడాకారులను ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దగ్గరుండి సీఎం జగన్కు కల్పించారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడలను సాధించిన పథకాలను విజేతలు సీఎం జగన్కు చూపించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం 4.29 కోట్లను గాను క్రీడాకారులు ప్రభుత్వం అందించింది. 19th ఏషియన్ గేమ్స్ 2022 పాండమిక్ వల్ల మొన్న 2023 23rd సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ వరకు జరిగింది చైనాలోని హ్యాంగ్జౌలో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారి భారతదేశానికి దాదాపుగా 107 మెడల్స్ రావటం అనేది భారతీయులంతా గర్వపడాల్సిన విషయం. ఇందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 13 మంది రిప్రజెంట్ చేశారు. అందులో 8 మందికి 11 మెడల్స్ రావటం జరిగింది. సో ఇది నా భూతో నా భవిష్యత్. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజే మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోనేరు హంపి, ఎర్ర జ్యోతి, అలాగే అనూష ముగ్గురు కలవటం జరిగింది. సో వాళ్ళు అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేయర్స్ అందరికి కూడా 4,29,00,000 రూపాయలని రిలీజ్ కూడా నిన్ననే చేయటం జరిగింది. సో వారికి ఈరోజు ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ వచ్చిన సందర్భంగా ఇక్కడ సీఎం ఆఫీస్లో చీఫ్ మినిస్టర్ గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. మాకు క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఫర్దర్గా ఇంకా మరిన్ని మెడల్స్ తీసుకురావాలని సపోర్ట్ ఉంటుందని చెప్పటం. సో ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఐ థింక్ ఇటువంటి ఎంకరేజ్మెంట్ రావటం అనేది సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మేము విన్ అయి వచ్చిన ఆల్మోస్ట్ లెస్ దెన్ 10 డేస్లో ఇంత ఫాస్ట్గా ఏపీలో ఒక్కో కుటుంబం పైన 8 లక్షల భారం ఉన్నదని టీడీపీ నేతలు తెలియజేశారు. విద్యుత్ ఛార్జీల భారమే 64,000 కోట్లు ఉన్నదంటూ మండిపడ్డారు. ఏపీ హేట్స్ జగన్ పేరుట విడుదల చేసిన పుస్తకంలో వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. ఏపీ హేట్స్ జగన్ పేరుట తెలుగుదేశం పుస్తకం విడుదల చేసింది. 52 నెలల పాలనలోని ఒక్కో కుటుంబం పైన 8,25,549 భారం జగన్ మోపాడని టీడీపీ నేతలు పుస్తకంలో ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారమై 64,000 కోట్లని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లోని అచ్చెన్నాయుడు పార్టీ సీనియర్ నేతలు పుస్తకాన్ని విడుదల చేశారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేసేలా చేశారంటూ ఆగ్రహాన్ని వెల్లబుచ్చారు. నాసిరకం మద్యం వల్ల 30,000 మంది ప్రాణాలు పోయాయంటూ ధ్వజమెత్తారు. మధ్యలోని కమిషన్ 1,00,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్లో కొట్టేసిందని దుయ్యపట్టారు. ఉచిత ఇసుక విధానం రద్దుతోని 125 వృత్తులు వ్యాపారాన్ని దెబ్బతీసి 30 లక్షల భవన నిర్మాణాన్ని కార్మికుల్ని ఉపాధి పోగొట్టారంటూ విమర్శించారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న జగన్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని తెలుగుదేశం పుస్తకంలో హెచ్చరించింది. తన దోపిడీ ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజం అంటూ టీడీపీ ఎద్దేవా చేసింది. తీరని అన్యాయం రాష్ట్రానికి చేసినందుకే నిన్నికి భరించలేం జగన్ అని రాష్ట్రమంతా ముక్తకంఠంతో నినందిస్తుందంటూ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల నుండి ఉద్యోగుల వరకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఏపీ హేట్స్ జగన్ అని నినదిస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఇసుకని దోపిడీ చేస్తున్నారు.
మద్యపాన నిషేధమని చెప్పి మద్యమం దోపిడీ చేస్తున్నారు. హామీలపైన మాట తప్పి మోసం చేసినటువంటి వైనం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేశారు. మహిళలకి ద్రోహం చేసి అనేక విషయాలని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. అందుకే హై హేట్స్ జగన్ అనే పేరుతో బుక్కును ముందు రిలీజ్ 32 మంది విద్యార్థి యువజనుల ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ నవంబర్ 8 నాటికి 1000 రోజులవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటుగా నవంబర్ 8వ తేదీన విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయంటూ యువజన విద్యార్థి జేఏసీ నాయకులు తెలియజేశారు. లాభాలు వస్తున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రాము, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు లంకా గోవిందరాజులు, అయ్యప్ప, ఐఏఎన్ఎఫ్ విజయవాడ నగర అధ్యక్షులు సుధీర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి యువకుల ప్రాణ త్యాగాలతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 5,000 కోట్లతో ఏర్పాటై ఈరోజు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా వాటికి కోట్లాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతున్న నేపథ్యంలో నష్టాల పేరుతో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా అనేక రాజకీయ పార్టీలు, కార్మికులు, విద్యార్థి యువకులు అనేక మంది పోరాటం నిర్వహిస్తున్న నేపథ్యం వచ్చే నెల 8వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర చేస్తున్నటువంటి కార్మికులు, ఇతర ప్రజా సంఘాలు చేస్తున్న నిరాహార దీక్షలు 1000 రోజులు అవుతున్న సందర్భంగా అన్ని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బాబాజీపేట రెండో లైన్ నందు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్న వితరణ చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్న ఆయన దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా వాడవాడలా వెలిసిన నవరాత్రి పందిళ్లు శోభాయమానంగా మారాయి. ఉత్సవాల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి ప్రవర్తనలకు చాటుతున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోని బాబాజీపేట 2వ లైన్లోని భవానీ భక్త బృందం జనసేన పార్టీ ఆధ్వర్యంలోని వేలాది మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేరువేరుగా హాజరై అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు, జనసేన నేత అమ్మిశెట్టి వాసులు ఈ సందర్భంగా మాట్లాడారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని దసరా ఉత్సవాల్లోని సెంట్రల్ నియోజకవర్గ 36వ డివిజన్ బాబాజీపేట 2వ లైన్లోని భవానీ భక్తి బృందం ఆధ్వర్యంలోని జనసేన ఉపాధ్యక్షుడు పోలంకి శ్రీనివాసరావు పర్యవేక్షణలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్న వితరణ చేపట్టడం ముదుమోహమని చెప్పారు. రానున్న ఏడాది తమ ప్రభుత్వంలోని దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని సందర్భంగా ఆకాంక్షించారు. మేము 36వ డివిజన్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా 3,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మవారి కృపతో అందరూ ఇచ్చేసి మా అమ్మవారి అన్నప్రసాదములు తీసుకొని అందరూ చక్కగా వెళ్ళారు. ఇంకా ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా వాడవాడలా జరుగుతున్న ఈ తరుణంలో సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో అన్ని చోట్ల కూడా నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి సరస్వతీదేవి అలంకారం అమ్మవారి విద్య కూడా తమ ప్రభుత్వ ప్రాధాన్యత అంశమేనంటూ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలకు అందివ్వడంలోని తప్పేముందంటూ ప్రశ్నించారు. ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ఇస్తున్నట్టే టోఫిల్ కూడా అందిస్తున్నట్లుగా వివరించారు. వీటన్నిటిపైన కొందరు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ బ్యాక్లోరేట్ సిలబస్ పైన సెలబ్రిటీ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఇందులో దోచుకోవడం ఎక్కడుందని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతతో కూడిన విద్య అందిస్తే ఎందుకు అక్కసు వెళ్లకొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పేదలు అంటే సెలబ్రిటీ పార్టీకి అంత వ్యతిరేకత ఎందుకంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ బ్యాక్లోరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుని సంయుక్తంగా సర్టిఫికేషన్ జారీ చేయాలని అనుకున్నామని వెల్లడించారు. ఇందులో 4,000 కోట్ల కుంభకోణం అంటున్నారని, పేద విద్యార్థులకు ఉన్నత స్థాయిలో విద్య అందించడం ప్రభుత్వం తప్ప అంటూ ఆయన ప్రశ్నించారు.
టొఫెల్కు గాను 2027 వరకు 145 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. ప్రతిపక్షాల ఉద్దేశం ఏమిటో ప్రభుత్వానికి అర్థం కావడం లేదంటూ ఆయన విమర్శించారు. బైజూస్ కంటెంట్ని అందులో పెట్టి బైజూస్ పెట్టచ్చు, లేదా ఇంకో కంటెంట్ పెట్టచ్చు, పెట్టి ఒక డిజిటల్ సిస్టాన్ని ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి ఐఎఫ్టీని ఇంటరాక్టివ్ ప్యానల్స్ని పెట్టి క్లాస్ రూమ్స్లో చేద్దామంటే చేస్తున్న విషయం దాని మీద బురదలనే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా రిపీటెడ్గా చెప్పిందే చెప్తూ అంటున్నారు. దానికి ఏమీ రుజువు లేదు, సాగిన ఊరికే మాట్లాడుతూ చదువుతున్నారు. ఆ తర్వాత ట్రోఫీలు తీసుకొచ్చాం. 3వ తరగతి విద్యార్థి నుంచి అది ప్రైమరీ అలాగే జూనియర్ అని చెప్పని శిక్షాన్ని డెవలప్ చేసి ముందుగా 3వ తరగతి విద్యార్థి నుంచి 9వ తరగతి వరకు వచ్చిన వాళ్ళకి పెట్టి ఎవరికైనా సర్టిఫికేట్ కోర్స్ కావాలంటే సర్టిఫికేట్ కోర్స్కి ఎగ్జామ్ పెట్టి, లేదు అంటే మామూలుగా నార్మల్గా చదువుకున్న విద్యార్థికి వారికి ఎగ్జామ్ వాళ్ళకి కూడా టెస్ట్ పెట్టి ఆ ట్రోఫీల విద్యా విధానాన్ని పెడదాం అనుకుంటున్నాం. దాని మీద వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఏదో విదేశీ ఉద్యోగానికి పిల్లలకి ట్రోఫీలు కావాలి, లేదు అది 2 సంవత్సరాలు దాని పరిమితి ఉంటుంది. నాగేశ్వరరావు పాత్రతోని రవితేజ ఒదిగిపోయారు. లుక్ విషయంలోని పోరాటాల పరంగా ఆయన బలమైన ప్రభావమే చూపించారు. కథానాయకులతో పాటు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, నాజర్ తమ పరిధుల మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఈ చిత్రానికి ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన బలం. నేపథ్య సంగీతంతో తనదైన ప్రభావాన్ని చూపించారు. ఈ సినిమా రన్ టైం కూడా పెద్ద సమస్యగా మారింది. 3 గంటల 2 నిమిషాల పాటు ఉంది. ఎక్కడా ఆసక్తి రేకించని కథనాలతో పాటు భావోద్వేగాలు కూడా కొరవడ్డాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.